అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అబద్దాల ప్రాతిపదికన బడ్జెట్ పెట్టదలుచుకోలేదన్న రేవంత్ రెడ్డి వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ పెట్టామని అన్నారు. అబద్దాలు చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంవత్సరమంతా అబద్దాలు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. కమిషన్ల కోసం టెండర్లు పిలిస్తే గత ప్రభుత్వం లాగే అవుతుందని అన్నారు. మేడిగడ్డకు వెళ్దామని సభ్యులందరినీ ఆహ్వానించామన్న సీఎం విజిలెన్స్ విచారణ జరిపామని, జ్యుడిషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయని తెలిపారు. 13న బీఆర్ఎస్ వాళ్ళకి మీటింగ్ ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామని అన్నారు. ఒకరోజు ముందు వెనుక వెళ్దామన్నా తాము రెడీ అన్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ట్వీట్ చేశారు. దీంట్లో కొన్ని కీలకమైన విషయాలను మీడియాకు చెప్పారు. ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో అర్హులైన వారికి మాత్రమే రైతు బంధు ఇస్తాము. గత ప్రభుత్వంలో ఈ రోడ్లకు అసలు వ్యవసాయం చేయనటువంటి వాళ్లకు బీడు భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. కానీ తమ ప్రభుత్వంలో అలాంటి వారికి కాకుండా కేవలం వ్యవసాయం చేసేటువంటి వారికి, అర్హులైనటువంటి వారికి మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్పారు. ఇక బడ్జెట్ కి సంబంధించి గత ప్రభుత్వంలో అనేక మిస్యూస్ జరిగాయి, అంచనాలు సరిగా వేయలేకపోయారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవాలకు చాలా దగ్గరగా బడ్జెట్ ని ప్రిపేర్ చేస్తామని చెప్పారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ప్రిపేర్ చేయకుండా బడ్జెట్ లో అబద్ధాలు చెప్తే సంవత్సరం మొత్తం అబద్ధాలు చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాస్తవాలకు దగ్గరగా ఉండేటువంటి బడ్జెట్ ని ప్రిపేర్ చేశాము. ఈ విషయంలో బట్టి విక్రమార్కకు అభినందనలు కూడా తెలుపుతున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మేడిగడ్డకు సంబంధించి 13వ తారీఖు శాసనసభ, శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యులందరినీ మేడిగడ్డ విజిట్ కు వెళ్దాము, అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలకు ప్రజలకు చెప్దామని రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో చెప్పారు. కానీ 13వ తారీఖు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభ నల్గొండలో ఉన్నటువంటి నేపథ్యంలో దానిపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ సభ్యులు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఒకవేళ తమ సభ ఉన్నటువంటి కారణంగా ఈ ఫీల్డ్ విజిట్ ని ఒకరోజు వెనక్కి ముందుకు జరపడానికి కూడా ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని, కానీ దీనికి సంబంధించినటువంటి అంశం ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి మాట్లాడలేదు, కనీసం ఈ అంశంపై డిస్కస్ చేయలేదు అనేది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయం. మొన్న బీఎస్సీ మెంబర్ గా బీఎస్సీలోకి హరీష్ రావును హాజరుపరచలేదు, అంటే ఆయన అలో చేయలేదు అనే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. గతంలో హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కూడా టీడీపీలో రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎర్రబెల్లి పేర్లు ఒకరికి బదులు మరొకరు పంపించాలని బీఎస్సీకి ఒక లెటర్ ఇచ్చినా ఆయనను అలో చేయలేదు. ఇప్పుడు కూడా అదే, అంటే అప్పుడు ఏవైతే రూల్స్ ను పాటించారో ఇప్పుడు కూడా అదే రూల్స్ పాటిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దాంతో పాటుగా ఈ అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాలపైన వాటి నాణ్యత పైన కూడా విచారణ జరిపిస్తామని చెప్పారు. గతంలో ఆ పార్టీగా ఉన్నప్పుడు కూడా ఈ 3 అంశాలకు సంబంధించి తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాము, అందులో చాలా కొంచెం మిస్యూజ్ అయినాయి, నాణ్యతకు సంబంధించి కూడా అనేక లోపాలు ఉన్నాయి, వీటిని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ అంశానికి సంబంధించిన చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో అమరవీరుల స్తూపము, కొత్తగా కట్టినటువంటి అమరవీరుల స్తూపము, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, ఈ 3 నిర్మాణాలపైన విచారణ ఖచ్చితంగా జరిపిస్తామని చెప్పారు. ఇక వేరే పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిగా తనను ఎవరైనా కలవచ్చు, వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల కోసము తనకు రిక్వెస్ట్ చేసి దాన్ని వెంటనే సార్ట్అవుట్ చేస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఆ పార్టీకి సంబంధించి, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తనను కలవడానికి వస్తే, అభివృద్ధి పనుల నిమిత్తము కలవడానికి వచ్చిన ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఆ పార్టీ ఎమ్మెల్యేలపైన అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళను అవమానపరుస్తున్నారని ఇదివరకు చెప్పారు. ఈ రోజు కూడా అంశాన్ని చెప్పారు. ఇక తన భాషకు సంబంధించి కూడా బయట అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి భాషను చేంజ్ చేసుకోవాలని చర్చ కూడా జరుగుతుంది. కానీ తెలంగాణ భాష ఇలాగే ఉంటుంది, తెలంగాణ నేనేం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడట్లేదు, తెలంగాణ భాష కొద్దిగా కటువుగా ఉంటుంది, అట్లాంటి భాషనే నేను మాట్లాడుతున్నానని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము, గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేకపోయింది, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి బ్యాంకర్స్ తోని మాట్లాడుతున్నారు, ప్రాసెస్ లో ఉంది, వెంటనే రుణమాఫీ కూడా చేస్తామని కూడా చెప్పారు. ఇక ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా
13వ తారీఖున మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ వెళ్లే విషయంకి ఆ రోజు వాళ్ళకు వీలు కాకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు వీలు కాకపోతే ఆ డేట్ ని ఒక రోజు ముందు అంటే 12వ తారీఖు వెళ్ళడానికైనా లేదంటే 14వ తారీఖు వెళ్ళడానికైనా లేదంటే ఆ తర్వాత వెళ్ళడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అక్కడికి క్షేత్రస్థాయిలోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తే క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. దాన్ని ప్రజలకు వివరిస్తే గత పాలకులు తప్పు చేశారా లేదంటే అసలు తప్పు ఎక్కడ జరిగింది, మిస్యూజ్ ఏ విధంగా అయింది, అక్కడ జరిగినటువంటి లోపం ఏంటి అనే విషయాల్ని ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశం పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రెస్పాండ్ కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మేడిగడ్డ అక్రమాలకు సంబంధించి న్యాయ విచారణ జరిపిస్తా ఉన్నారు. సో విచారణ తర్వాత ఏమైనా చర్యలు ఉంటాయని ఏమైనా డైరెక్ట్ చెప్పారా? ఖచ్చితంగా మొదటి నుంచి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పటి నుంచి కానీ లేదంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కానీ ఇటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా పనిచేస్తున్నాయి, దీంట్లో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు, తమ ప్రభుత్వం రాగానే వీటిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. అయితే వీళ్ళు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన తర్వాత జ్యుడిషియల్ లో పూర్తి విషయాలు బయటకు వస్తాయి. దాని తర్వాత వీళ్ళకు ఎలాంటి శిక్ష వేయాలి అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విచారణలో అసలు లోపం ఎక్కడ జరిగింది, తప్పెవరు చేశారు, ఫ్రాడ్ జరిగితే ఎంత ఫ్రాడ్ జరిగింది, అది ఎవరి చేతుల ద్వారా జరిగింది, ఎవరి ప్రోద్బలం ద్వారా జరిగింది, ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎవరికి శిక్షించాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వాళ్ళను శిక్షిస్తాము అని